గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో వ్యవస్థలో గౌరవం లేకుండా అభద్రత భావాన్ని కలిగించేలా చేశారని మండిపడ్డారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పట్ల రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలకు సుభిష్ట పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ అని ఆ పోలీస్ అని ఈ పోలీస్ అని చెప్పి వాళ్ళని చేతులు కట్టేసి ఆగం చేసి ఇప్పటికి కూడా కానిస్టేబుల్ గారిని చంపితే దాని సానుభూతిని చూపించేది వదిలిపెట్టి దాన్ని కూడా రాజకీయం చేయటం. గతంలో ఎప్పుడు ఉద్యమం అప్పుడు విద్యార్థులని వాళ్ళ శివాల మీద పేలాలు ఎరకతిన్నట్టు ఇవాళ కూడా మళ్ళా పాపం ఒక కానిస్టేబుల్ స్థాయి అధికారిని చంపితే దానికి ఏం జరిగిందో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మీ తిరిగా దద్దమ్మలు తిరిగా వదిలేయలే. ఇవాళ మీ ఇంట్లో మీ ఆడపడుచు మాట్లాడినప్పుడు ఏం చేసిండ్రు దానికి జవాబు చెప్పండి. కవిత గారు మాట్లాడినప్పుడు మీ యొక్క ఇంట్లోకి వెళ్ళి కవిత మీద చేసిన ఆరోపణకు మీరు ఏం జవాబు చెప్తారు చెప్పిన అయ్యేటవారు మాట్లాడిన సిగ్గు సెరాలు లేకుండా దానికి రాజయ్య గారు నువ్వు మాట్లాడే వ్యక్తిని స్థాయి అది. ఇలా నువ్వు చేసి రేవంత్ రెడ్డి గారు తుపాకీ ముఖ్యమంత్రి గారు తుపాకులు దాని మీద అదని దానికి అందరూ మద్దతు ఇవ్వాలి వీళ్ళకి ఇట్లా మాట్లాడినందుకు అని చెప్పి అంటున్నారు. నీ డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు ఏ ఒక్కరు వచ్చి మాట్లాడినరా మేము మాట్లాడినాం సిగ్గు స్థిరం ఉండాలి మాట్లాడటానికి. అయినా నీకు సిగ్గు లేకుంటే ఇవాళ మళ్ళా హరీష్ రావు వీరు రాజయ్య గారు పండుగ పూట పాపం చనిపోయిన ఒక కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చినాం. ₹1 ఇవ్వటం కాకుండా కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఏం చేయాలని మేము బాధపడుతుంటాం. మేము మా ప్రభుత్వం తీసుకొని నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఏ విధంగా సంతృప్తి పరచాలి ఏ విధంగా తాపత్రయాలు మేము పడుతుంటే మా ముఖ్యమంత్రి గారు దాని మీద 24 గంటల లోపల వాళ్ళు ఏ విధంగా ఏం చేయాలని ఆలోచన చేసి చూపిస్తున్నాం. అది వదిలిపెట్టి ప్రతిదీ మీ జీవితం అంతా మీ బతుకంతా రాజకీయమే. ఒక్క పార్లమెంట్ సీట్ రాలే, ఒక్క దాంట్లో డిపాజిట్ రాలే, సిగ్గు శరం లేకుండా ఇంకా జూబ్లీహిల్స్కి వెళ్తారట. జూబ్లీహిల్స్ డిపాజిట్ తెచ్చుకొని చూద్దాం. అది వదిలిపెట్టేసి నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకో మిమ్మల్ని అసహించుకొని పక్కకు పెట్టి